ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం వైజాగ్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. అశుతోష్ శర్మ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 66 నాటౌట్, సంచలన బ్యాటింగ్తో ఓడిపోయే మ్యాచ్లో ఢిల్లీకి విజయాన్నందించాడు. గత సీజన్ తరహాలోనే అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 72, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 75 విధ్వంసకర బ్యాటింగ్తో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3/42 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2/20 2 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసి గెలుపొందింది. అశుతోష్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా, విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39, ట్రిస్టన్ స్టబ్స్ 22 బంతుల్లో 4, 3 సిక్స్లతో 34 కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2/19, మణిమరన్ సిద్ధార్థ్ 2/39, దిగ్వేష్ రతి 2/31, రవి బిష్నోయ్ 2/53 రెండేసి వికెట్లు తీశారు. ఆఖరి ఓవర్లో మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. ఈ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై లక్నో గెలిచేది. మరోవైపు అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్కు సంచలన విజయాన్నందించాడు.